అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పాటైన రాష్ట్ర 3వ శాసనసభ తొలి సమావేశాలు ముగిశాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన సమావేశాలు 3 దఫాలుగా జరిగాయి. 9వ తేదీన సభ్యుల ప్రమాణ స్వీకారాలు జరగ్గా 14వ తేదీన సభాపతి ఎన్నిక జరిగింది. కొత్త అసెంబ్లీ మొదటి సమావేశాలు కావడంతో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ముఖ్యమంత్రి సమాధానం మరుసటి రోజు జరిగింది. బుధ, గురువారాల్లో జరిగిన మరో విడత సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రవేశపెట్టగా వాటిపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాటల యుద్ధం నెలకొనగా శ్వేతపత్రాలు అసెంబ్లీలో వేడిని రగిల్చాయి. రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం భారత సర్కార్ చేసిన అప్పుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆక్షేపించింది. నీటిపారుదల, విద్యుత్, పౌర సరఫరాల సంస్థ అప్పులను ప్రధానంగా సర్కార్ ప్రస్తావించింది. మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రతి కుటుంబంపై 7 లక్షల వరకు రుణభారం మోపారని లెక్కలు కట్టింది. ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా అవసరమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి పైన, ఆ విద్యుత్తులో ఉన్నటువంటి ఈ సభకి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులు తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఈ శ్వేతపత్రాన్ని ఈ రోజు ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు ఏమి లేదు, అంతా మా వల్లనే విద్యుత్ ఉత్పాదన జరిగింది, మా వల్లనే విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేసే. మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి 81,516 కోట్లకి అప్పుల పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మన స్పష్టంగా అర్థం అవుతోంది. ఇవి కాకుండా ఇంకా డిస్కమ్స్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిస్కమ్ చెల్లించాల్సింది ఇంకొక 28,673 కోట్లకి డబ్బులు మీరు చెల్లించాల్సినటువంటి ప్రణాళికాబద్ధంగా లేకపోబట్టి, సరైనటువంటి దూరదృష్టి లేకపోవటం వల్ల డిస్కమ్ లో డెఫిసిట్ కూడా లోతులోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం భారస మండిపడింది. తమ హయాంలో అన్ని రంగాలను అభివృద్ధి పథాన నడిపామని, అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీది ఇచ్చిన హామీలను అమలు చేయలేక నెపాన్ని తమపై నెట్టి కుంటి సాకులు వెతికే ప్రయత్నమని ఆక్షేపించింది. విద్యుత్పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ప్రభుత్వం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చర్చలో భాగంగా విద్యుత్ రంగంపై న్యాయ విచారణ జరపాలన్న జగదీష్ రెడ్డి సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. విచారణ చేయమని చెప్పిన సిట్టింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సభలో ఉన్న మన పెద్దలందరికీ కూడా చాలా మందికి అప్పులు ఉన్నాయి అధ్యక్ష. మరి అప్పులు చేసినామనంటే మనం ఏమైనా బ్యాడ్ ఫాదర్స్మా, బ్యాడ్ మేనేజర్స్మా? 24 గంటలు అన్ని రంగాలకు విద్యుత్ సప్లై చేయడానికి కావాల్సిన మొత్తం ట్రాన్స్మిషన్ సిస్టమ్ ను డెవలప్ చేసినాం. అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ఈ ప్రభుత్వం 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదా లేదా? మీరు ఇచ్చిన 200 యూనిట్ల వరకు అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ ఇస్తానన్నారో ఆ విద్యుత్ కూడా అందిస్తారా, ఇవ్వరా? 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. ఈ ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల ఒప్పందం విద్యుత్ సరఫరా అయినా కాకపోయినా దాదాపుగా 1362.424 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం మీద భారం పడ్డది. మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు. ఆ ఉద్దేశాలు ఈ రోజు విచారణతో బయటికి రావాలి. ఈ ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల విద్యుత్తులో జరిగిన కుంభకోణము, ఈ రోజు ఛత్తీస్గఢ్ లో ఏవైతే కేసులు నడుస్తున్నాయో వీటన్నిటిని పూర్తి స్థాయిలో విచారణ చేయడం ద్వారా మొత్తం వాస్తవాలను బయటికి తీయాల్సిన అవసరం ఉంది. భారస గొప్పల కోసం అప్పులు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలిచ్చిందని భాజపా విమర్శించింది. నిధులు ఇస్తున్నప్పటికీ కేంద్రాన్ని నిందించడం తగదన్న ఆ పార్టీ సభ్యులు ఎన్నికల హామీ మేరకు 200 యూనిట్ల కరెంటు ఎప్పట్లోగా ఇస్తారో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకిచ్చినటువంటి ఈ విద్యుత్ హామీల మీద సభలో ఈరోజు స్పష్టం చేస్తే బాగుంటది. ఈరోజు మంత్రి గారు ఒక విషయం స్పష్టం చేయాలి. ఈ 200 యూనిట్లు ఎప్పటి నుంచి ఫ్రీ ఇస్తారు? మీరు 200 యూనిట్ల పైన ఎవరైనా వాడుకుంటే ఈ 200 యూనిట్లు మైనస్ చేసి బిల్లు చేస్తారా, లేదా గత ప్రభుత్వం చేసినట్టుగానే అనుకరిస్తుందా? ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడం తగదన్న మజ్లిస్ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకోవాలని సూచించింది. చర్చ సందర్భంగా మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి సీఎం, మంత్రులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం చేసే దాంట్లో, బిల్లులు ఎగవేసిన దాంట్లో మొదటి స్థానం సిద్దిపేట ఉంది, రెండవ స్థానంలో గజ్వేల్ ఉంది, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ఉంది. 4% रिजर्वेशन दिया हमने दिए, 12% वादा किया,
धोखा किया सो आदमी से आप दोस्ती कर रहे, ये ठीक नहीं, आपका मर्जी, आप डिसाइड कर लो किसके साथ में रहना, मोदी के साथ में रहना, मोदी को मदद करने वाले के साथ में रहना, आपका मर्जी है। बार 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 आप हमको बीजेपी की बी टीम बोल के पुकारते रहे। सर, हम मर जाएंगे मगर कभी बीजेपी के साथ जाने वालों में से नहीं है, और हम सिर्फ मुसलमानों के हक के लिए लड़ते हैं। चीफ मिनिस्टर साहब ने कहा कि किसी दिन बहस कर लेंगे, मजलिस कहाँ गई। चलिए, मैं चैलेंज को कबूल करता हूं और आपको चैलेंज देता हूं, आज ही बहस कर लेंगे। कबूल है तो आ जाओ। గోడల కుస్తీ బయట అదేశా, ఇది కరెక్ట్ కాదు. సభలో సబ్జెక్ట్ మీద మాట్లాడండి, మీరు ఛాలెంజ్ చేస్తాం, ఇమ్మెచ్యూర్ టాక్, ఏ ఊరు సభ్యులు మాట్లాడినా వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తామంటే ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? 6 రోజుల్లో 2 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగ్గా నీటిపారుదల రంగంపై కూడా శ్వేతపత్రం ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసింది. సభా వ్యవహారాల సలహా సంఘం లేకుండానే తొలి సమావేశాలు ముగిశాయి.